హాజరైన మీడియా మిత్రులందరికీ ఉదయాభినందనలు. మిత్రులారా, ప్రాంతంగా నష్టం జరిగినా, మనుషులుగా నష్టం జరిగినా ఎప్పుడు స్పందించే శక్తుల యొక్క సమాహారంగా ఇప్పుడు ఈ వేదిక ఉంది. రాజకీయంగా ఏ అభిప్రాయాలున్నా మొత్తంగా నష్టాలకు వ్యతిరేకంగా, డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా పోరాడే శక్తుల యొక్క కలయిక ఈ వేదిక. ఆ రోజు జేఏసీగా కొట్లాడినా, తర్వాత తెలంగాణ జనసమితిగా కొట్లాడినా, ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ముందుకు పోతాం. ఆ ప్రాతిపదికనే ఈరోజు ఈ సెమినార్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఆహ్వానించగానే వచ్చిన అందరూ సూచనల మేరకు ఒక 3 తీర్మానాలు మేము ముందు పెడతా ఉన్నాం. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో ఇప్పుడున్న సీట్లను పెంచకూడదు, ఆ పరిమితికి లోబడి పునర్వ్యవస్థీకరణ చేయాలి. 2, దేశ సమగ్రతను కాపాడటకు గాను జనాభా మార్పును, భౌగోళిక, సామాజిక మరియు సాంస్కృతిక అంశాలను సమతుల్యంగా పరిగణలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. డీలిమిటేషన్ ప్రక్రియలో న్యాయపరమైన పారదర్శకత, సమానత్వం మరియు ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశలో ఉండాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక, లౌకిక, పౌర ప్రజా సంఘాలతో, రాజకీయ పక్షాలతో విశాల వేదిక ఏర్పాటు జరగాలి అని చెప్పేసి ఈ వేదిక నుంచి తెలంగాణ జనసమితిగా తీర్మానం పెడుతున్నాం. ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా, ఇంకేమంటే సూచనలు చేయాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ అందరికీ. ఉదయం నుంచి ఈ సెమినార్ను అందరూ నిశ్చితంగా పరిశీలించి చాలామంది చాలా అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ఈ వేదికకు ఏర్పాటు చేయడానికి కొద్ది రోజుల టైంలోనే మేము ఏర్పాటు చేసినాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి బీసీకే పార్టీ నాయకత్వానికి మరియు మిగతా అన్ని పార్టీల నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెమినార్ను ఇందరితో ముగిస్తున్నాం. లంచ్ ఫాలోస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకత ఉన్నారు.